ఈడీ వాదనల్లో కేసీఆర్ పేరే రాలేదు. అయినా ఆ పత్రికలు, ఛానళ్ల దుష్ప్రచారం. రాఘవ తన వాంగ్మూలంలోనూ ప్రస్తావించలేదు. శ్రీనివాసులు రెడ్డి పేరును కేసీఆర్కు అన్వయించారు. పనిగట్టుకుని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు స్పష్టీకరణ. వార్తా సంస్థలు తప్పుడు ప్రచారం ఆపాలని సూచన. కవిత బెయిల్పై ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఖండించారు. ఢిల్లీ మద్యం విధానంపై ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా మాగుంట రాఘవరెడ్డి తన వాంగ్మూలంలో కేసీఆర్ పేరును ప్రస్తావించారని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారంటూ కొన్ని ఛానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. దీనిపై కవిత న్యాయవాది మోహిత్ రావు స్పందించారు. అసలు ఈడీ న్యాయవాదుల వాదనల్లో ఎక్కడా కేసీఆర్ పేరు రాలేదని, మాగుంట రాఘవ వాంగ్మూలంలో కూడా కేసీఆర్ పేరు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ఈడీ న్యాయవాదులు మాగుంట రాఘవ తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి మాత్రమే ప్రస్తావించారని తెలిపారు. సంబంధిత వాగ్మూలాల పత్రాన్ని మోహిత్ రావు విడుదల చేశారు. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే తాను ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేస్తున్నానని తెలిపారు. ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ నిరుడు జూలై 26, 27 తేదీలలో మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రస్తావించారని మోహిత్ రావు గుర్తు చేశారు. ఇందులో ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మధ్య జరిగిన ఒప్పందం మేరకు అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు అనే వ్యక్తులకు 25 కోట్ల నగదు ఇచ్చినట్లు రాఘవ చెప్పారు. ఇందులో 10 కోట్ల నగదును 2021 మార్చి 28న బుచ్చిబాబు ఇచ్చిన చెన్నైలోని ఓ అడ్రస్లో, మరో 15 కోట్లను 2021 జూన్లో అభిషేక్ బోయినపల్లిలో ఇచ్చిన ఓ అడ్రస్లో రాఘవ ప్రతినిధి గోపీకుమారన్ అందజేశారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం కూడా దీనితో సరిపోలేదు. తర్వాత కవిత తన టీం సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్ళైని ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి పరిచయం చేశారని, వాళ్లు ఢిల్లీలోని తన తండ్రి ఇంటిలో కలుసుకున్నారని రాఘవ చెప్పారు. తర్వాత సమీర్ మహేంద్రు అనే వ్యక్తిని బుచ్చిబాబు ఆయనకు, ఆయన తండ్రికి పరిచయం చేశారని, తాము రీటైల్ బిజినెస్లో పార్ట్నర్షిప్పై చర్చలు జరిపిస్తామని చెప్పారు అని మాత్రమే వాంగ్మూలంలో ఉందని తెలిపారు. ఈ వాంగ్మూలంలో ఎక్కడా కూడా కేసీఆర్ పేరే లేదని, ఎమ్మెల్సీ కవిత నిందితులందరినీ ఆమె తండ్రికి పరిచయం చేశారని, ఢిల్లీలోని ఆమె తండ్రి నివాసంలో కలుసుకున్నారని చెప్పలేదు అని మోహిత్ రావు స్పష్టం చేశారు. ఈడీ తరపు న్యాయవాదులు శ్రీనివాసులు రెడ్డి గురించి ప్రస్తావిస్తే దానిని ఉద్దేశపూర్వకంగా కేసీఆర్కు అన్వయించారని విమర్శించారు. ఈ కేసులో మీడియా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. వాస్తవాలను పరిశీలించకుండా నిరాధార కథనాలు ప్రసారం చేయవద్దు అని, ప్రచురించవద్దని పేర్కొన్నారు. శ్రీనివాసులు రెడ్డి ప్రస్తావనను కేసీఆర్కు అన్వయించిన ఆయా ఛానళ్లు వెంటనే ఆ కథనాలను నిలిపివేయాలని, నిరాధార అసత్య కథనాలను ప్రచురిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు తన క్లయింట్ కవితకు ఉందని మోహిత్ రావు స్పష్టం చేశారు.